సరస్వతి పుష్కరాలను షాల్ చేసిన యాళ్ళ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఫోటోలు ఫ్లెక్సీల్లో పెట్టలేదు. ఆయనను విలువలేదని ఎంపీ అనుచరులతోనట్టుగా కొంతమంది దళిత సంఘాల నాయకులు కూడా నిరసన చేసిండ్రు కదా. ఇక ఇన్ని రోజులు దాని మీద అటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ మాట్లాడలేదు. కాకుంటే ఇలా సరస్వతి పుష్కరతానం చేసిన ఎంపీ వంశన్న ఇగో గిట్ల మాట్లాడిండు. సరస్వతి పుష్కరాలకు పిలవకపోయేటాళ్లకు పాపం వంశన్న మస్తుగా బాధపడ్డట్టున్నాడు. గందుకే ఇన్ని దినాలు పుష్కరతానం చేయనికి రాలేగాని ఇవాళ ఆఖరి రోజు కాబట్టి పుష్కరతానం చేసి గిట్ల మాట్లాడిండు. డబ్బు కంటే కులంకే ఎక్కువ ఇలువ ఇత్తరనే ముచ్చట పుష్కరాలు చేయంగానే తెలిసొచ్చిందన్న ఎంపీ వంశన్న హక్కుల కోసానికి పోరాటం చేసిన దళిత సంఘాల నాయకులకు ధన్యవాదాలు చెప్పిండు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఇక పక్కపొంటి మంత్రి సీతక్క ఉన్నా గాని వంశన్న మాటలకు మాత్రం కుయ్యమని కూడా అనలేదు. మొత్తానికైతే సంత పార్టీ సర్కారు పెద్దలకు ఏర్పడకుంటేనే సురుకులు పెట్టినట్టు చేసిండు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రతొక్కరు వాడుకోవాలని చెప్పిండు గాని పుష్కరాల యాళ్ల ప్రోటోకాల్ పాటించకుండా చేసిన అవమానం మీద లోక్సభ స్పీకర్ సార్కు ఫిర్యాదు పెట్టే ఛాన్స్ ఉన్నా కూడా కడుపుల పేగులు చింపుకుంటే కాళ్ల మీద పడతాయన్నట్టు సంత పార్టీ సర్కారే ఇక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఫిర్యాదు పెడితే పార్టీకి ప్రభుత్వానికి బదనం వత్తది కాబట్టి ఆ పని మాత్రం చెయ్యలేదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. డబ్బున్నోళ్ళు ఏ కులంలున్నా మర్యాదలు దక్కుతాయని అంటారు గాని మోక మీద మాత్రం కథ అలాగున్నది. పెద్దపల్లి ఎంపీ కుటుంబం దేశంలోనే పేరు పోయిన దళిత కుటుంబం. మీదికెంచి తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీగున్నారు. అసొంటిది వాళ్ళ కుటుంబానికే అవమానం జరిగితే ఇక మామూలు జనాల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు కొందరు కామన్ పబ్లిక్ కు. చూడాలే మరి దీని మీద సర్కారు పెద్దలు ఏం మాట్లాడతారో.